హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్ ఇంట్లోనే చాలా టేస్టీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కాచి చల్లార్చిన పాలు అరకప్పు వేసుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకుని పక్కన పెట్టండి. తర్వాత మిల్క్ షేక్లోకి ఈ డార్క్ చాక్లెట్ వాడతారు. ఈ డార్క్ చాక్లెట్ అనేది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. మీ దగ్గర ఈ డార్క్ చాక్లెట్ లేకపోతే మామూలు చాక్లెట్ అన్న వాడుకోవచ్చు. కానీ బయట కొన్న దానిలాగా కలర్ కానీ టేస్ట్ కానీ రావాలంటే ఈ డార్క్ చాక్లెట్ వేసి తీరాలి. ఈ డార్క్ చాక్లెట్ 75 గ్రామ్స్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసెస్ వరకు క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ పాలు అన్నవి ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ పాలు ఒకసారి మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోకో కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఇదేమీ ఉండలు కట్టకుండా చక్కగా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా 2 పొంగులు వచ్చే వరకు కలిపిన తర్వాత ఇది కొంచెం క్రీమీగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ 75 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది కూడా వేసేసుకుని ఈ డార్క్ చాక్లెట్ పూర్తిగా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. కొంతసేపు కలిపిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. డార్క్ చాక్లెట్ అనేది స్వీట్ తక్కువ ఉంటుంది, అందువల్ల ఇక్కడ నేను షుగర్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మనం వేసిన షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత దీని టెక్స్చర్ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా కూల్గా అయిన ఈ మిల్క్ షేక్ కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. పైన అందంగా కనిపించడం కోసం నేను చాక్లెట్ని గ్రేట్ చేసి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఈ విధంగా సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇది ఒకసారి మీ పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.